హెచ్టిఎంఎల్ గురించి ఒకసారి చూద్దాం. మీరు ఏ ఫైల్ క్రియేట్ చేసినా కానీ .html అనే ఎక్స్టెన్షన్తో క్రియేట్ చేయాలి. నేను VS కోడ్ వాడుతున్నాను. మనం నోట్ ప్యాడ్లో ఏం చేయొచ్చు, నోట్ ప్యాడ్ ++లో ఏం చేయొచ్చు. VS కోడ్ అయితే బెటర్. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్లగిన్స్ ఉంటాయి. సో ES7 అనే ఒక ప్లగిన్ ఉంటుంది. ES7 అనే ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇప్పుడు ఈ సింబల్ ఉంటుంది కదా, ఎక్స్క్లమేటర్ సింబల్, దాన్ని ప్రెస్ చేసి ఎంటర్ కొడితే డిఫాల్ట్గా మనకు ఒక స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. ఈ స్ట్రక్చర్ మనం పొద్దుగూలు టైప్ చేసుకోకుండా ఇంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన HTML ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాంటిది. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది మనం బ్రౌజర్లో ఏ కంటెంట్ అయినా డిస్ప్లే చేయాలంటే దీని ద్వారానే డిస్ప్లే చేస్తాం. దీనికి ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే స్టైల్స్ యాడ్ చేస్తాం, అది CSS. దీంట్లో మెయిన్గా అనేది HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్. విత్ ఇన్ HTML ట్యాగ్ వీ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్. HTML ట్యాగ్లోనే మనం ఏవి రాసినా కానీ అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఈ HTML ట్యాగ్లోనే హెడ్ ట్యాగ్ అని ఉంటుంది. ఈ హెడ్ ట్యాగ్లో ఏముంటాయంటే కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి చెప్తాం. సపోజ్ టైటిల్ అని ఉంది. టైటిల్ ఏదో మనకి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు టైటిల్ అనేది ఏంటంటే ఎక్కడైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ ఐకాన్ పక్కన కనపడే టెక్స్ట్ని టైటిల్ అంటాం. మనం ఎక్కడ ఏదైతే టైటిల్లో పెడతామో అదే అక్కడ కూడా వచ్చింది. సో ఆటో సేవ్లో మోడ్ పెట్టుకుంటే మనం పెద్దగా కంట్రోల్ కొట్టుకొని సేవ్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఇక్కడ ఆటో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. ఓకే, ఈ హెడ్ ట్యాగ్లోనే మనకు టైటిల్ ఉంటుంది. లేదు మనం ఏదైనా బయట నుంచి ఎక్స్టర్నల్ లింక్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. స్టైల్ ట్యాగ్ ఎందుకు, CSS వాడతాం, అందుకని కూడా ఈ స్టైల్ ట్యాగ్ అనేది ఉపయోగపడుద్ది. ఇది కూడా హెడ్లోనే పెడతాం. మనకు కావాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ రెండు ట్యాగ్స్ అనేవి HTMLలో మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు హెడ్ తర్వాత మనం రాసేది బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్లో ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో యూజర్కి ఇంటర్ఫేస్ అనేది కనపడుతుంది కదా, ఆ ఇంటర్ఫేస్లో ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అవన్నీ బాడీ ట్యాగ్లో రాసుకుంటాం. ఈ బాడీ ట్యాగ్లో ఏం రాస్తాం, ఎలిమెంట్స్ ఉంటాయి. సపోజ్ H1 అనే ఎలిమెంట్ ఉంది, ఇది హెడ్డింగ్ ట్యాగ్. H1, H2, H3, H4, H5 అలా 6 H6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ H1 అనేది ఏంటంటే బిగ్ సైజులో ఒక ట్యాగ్ అనేది డిస్ప్లే చేసిద్ది. మనం రాసి ఏ కంటెంట్ అనగానే బిగ్ సైజులో డిస్ప్లే చేసిద్ది. నెక్స్ట్ H2 ఏంటంటే దానికంటే కొద్దిగా తక్కువ. చూసారు కదా, అలా సేమ్ H3, H4, H5, H6. H6కి వచ్చేసరికి బాగా తక్కువ అవుతుంది అనమాట. ఈ హెడ్డింగ్ ట్యాగ్లు మన HTMLలో ఉన్న హెడ్డింగ్ ట్యాగ్స్ ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాం, ఏదైనా ఆర్టికల్ చూపించినప్పుడు ఆర్టికల్ యొక్క మెయిన్ పర్పస్ ఏందో తెలియడానికి, హైలైట్ చేయడానికి ఈ హెడ్డింగ్ ట్యాగ్ వాడతాం. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అయిపోయింది. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏముండదు, మనం ఏదైనా పారా రాయటం. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే పారా అనేది ఓ పారాగ్రాఫ్ ఫామ్లో వచ్చింది మనం రాసే కంటెంట్ అంతా. దీంట్లో మనం స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చేసుకోవచ్చు. డిస్ప్లే అన్నాం, ఇవన్నీ మళ్ళీ CSSకి వస్తే డిస్ప్లే అంటే పోద్ది. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ ఎందుకంటే ఇప్పుడు ఇది అనేది ఒక పేజ్, ఈ పేజ్ పేరు ఏంటి, demo.html. సపోజ్ నా దగ్గర ఇంకో పేజ్ ఉంది, ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నా, demo1.html1.
ఈ డెమో HTML1లో ఏదో నాకు ఇష్టం వచ్చిన కంటెంట్ డిఫాల్ట్గా ఏదో అంటే రాద్దాం. డెమో1. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బటన్ పెడతా. సపోజ్ యాంకర్ ట్యాగే అనుకుందాం. బటన్ దాకా పోకుండా SRC యాంకర్ ట్యాగ్ అంటే HREF మూసేసావు. యాంకర్ ట్యాగ్ అంటే HREF అంటే యాంకర్ రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనం నొక్కితే ఎక్కడికి వెళ్ళాలి, క్లిక్ చేసినప్పుడు అది ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి. ఇక్కడ demo1.html ఇది ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ మీ లేదా మన ఇష్టం వచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇది బ్లూ కలర్ అండర్లైన్ అలా ఇస్తుంది. మనం మార్చుకోవచ్చు. అది CSS యూజ్ చేసి మార్చుకోవచ్చు. క్లిక్ చేశాను, demo1.htmlకి వెళ్ళిపోయింది. demo1.html ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే చేసిద్ది. దీన్ని యాంకర్ ట్యాగ్ అంటాం. మామూలుగా మనం ఏదైనా సైట్లో చూసినా కానీ ఏదైనా బటన్ నొక్కితే వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. అది యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి చేస్తారు. నెక్స్ట్ HTMLలో మెయిన్గా యూజ్ చేసే వరకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ లిస్టులు అనేవి కూడా వాడతాం. లిస్టులో మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయి. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ అంటే సపోజ్ 5 ఐటమ్స్ ఉన్నాయి. యాపిల్, మ్యాంగో, బనానా అవి 3 ఉన్నాయి. వీటికి ఆర్డర్గా ఇవ్వాలి 1 2 3. దాన్ని ఆర్డర్ లిస్ట్లో రాస్తాం. నీకు ఆర్డర్లో కాకుండా సపోజ్ ఏదో ఒకటి నెంబర్ రాకుండా, అంటే ఏ ఆర్డర్ లేకుండా అన్ఆర్డర్గా డాట్ స్టార్ ఒక సింబల్ రావడం కోసం UL వాడతాం. అది అన్ఆర్డర్ లిస్ట్. OLలో LI యాపిల్ అన్నాం, 1 వచ్చేసింది 1.apple. సేమ్ 2 అని వచ్చింది, 2 యాపిల్, 2 బనానా. ఇది ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ ఏం చేంజ్ చేయకుండా దీంట్లోనే UL అని పెడితే అదే అన్ఆర్డర్ లిస్ట్, అంటే డాట్ వచ్చింది. ఏడు మనం 1 కాకుండా మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. అంటే ఆర్డర్లో ఉండే ఏయా క్యాపిటల్ ఏనా అలా ఏది ఇస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. సపోజ్ ఏ ఇచ్చా, AB, C ఇచ్చా రాదు. క్యాపిటల్ ఏ ఇచ్చా, AB. సో ఇలా ఆర్డర్లో వచ్చే వాటిని ఆర్డర్ లిస్ట్ అంటాం. ఆర్డర్ కాకుండా ఇలా అన్ఆర్డర్గా వచ్చే అంటే ఇలాంటివి వాడే వాటిని అన్ఆర్డర్ లిస్ట్ అంటాం. దీంట్లో మనం ఏ సింబల్స్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ DL డెఫినేషన్ లిస్ట్. డెఫినేషన్ అంటే ఏముండదు. సపోజ్ DT ఉంది అనుకున్నాం, DD అనుకున్నాం. ఎలా వచ్చినాయి చూసారా? DT అనేది ఏంటంటే ఒక డెఫినేషన్కి హెడ్డింగ్ లాంటిది అనమాట. DD అంటే ఆ డెఫినేషన్ యొక్క కాంటెక్స్ట్, అంటే ఆ హెడ్డింగ్ యొక్క కాంటెక్స్ట్ అది రాయడం కోసం DD వాడతాం. సో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. ఈ రెండే యూజ్ చేస్తాం. నావిగేషన్ బార్లో అలాంటి అవసరమైన చోట్ల యూజ్ చేస్తాం. ఈ డెఫినేషన్ లిస్ట్ అనేవి చాలా తక్కువగా యూజ్ చేస్తాం. సో మీరు UL, OL ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. ఇంకపోతే బేసిక్స్కి ఇంకా యూజ్ అయ్యేవి ఫామ్ ట్యాగ్ ఒకటి నేర్చుకోండి. ఫామ్ ట్యాగ్ ఇప్పుడు మనం చూస్తాం రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, స్టూడెంట్ ఫామ్ కానీ, ఇవన్నీ ఫామ్ ట్యాగ్ యూజ్ చేసి చేస్తారు. ఫామ్ ట్యాగ్లు ఏముంటాయంటే ఇన్పుట్ టైప్ ఇస్తాం. టైప్లో ఇవన్నీ టైప్స్ అనమాట. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. బటన్ టైపా, చెక్ బాక్సా, కలరా, డేటా, డేట్ టైమా. డేట్ అంటే మనకు మామూలుగా తెలుసుగా, డేట్ లాగా వచ్చింది. దీన్ని కొడితే మనకు క్యాలెండర్ ఓపెన్ అయిపోయింది.
ఇది డేట్, ఇన్పుట్ టైప్ డేట్. సేమ్ ఎలాగే ఈమెయిల్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది. మనం బేసిక్గా టెక్స్టే వాడతాం. నెంబర్స్ ఉంటాయి, రేడియోస్ ఉంటాయి, చెక్ బాక్స్ ఉంటాయి. సార్ రేడియో చూద్దాం. రేడియో ఏంటంటే చూస్తే కానీ అర్థం కాదు. రేడియో వాడినప్పుడు రేడియో ఎందుకు వాడతామంటే 1 or 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు వాడతాం. అంటే ఎక్కువగా రెండు ఆప్షన్లు ఉన్నప్పుడే వాడతాం. సపోజ్ ఇంకో లేబుల్ ఇచ్చా. లేబుల్ అంటే ఒక టెక్స్ట్ ఫార్మేట్లో ఉన్నదాన్ని మొత్తాన్ని ఒక సెట్గా తీసుకుంటుంది. సెట్ అంటే ఒక కంటైనర్లో తీసుకుంటుంది. దీంట్లో నేమ్ ఇస్తాం. సపోజ్ జనరల్ అని ఇచ్చా. నెక్స్ట్ ఇవన్నీ తీసేస్తాం. జెండర్ అని వచ్చింది. జెండర్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ మేల్ అని ఇద్దాం. సేమ్ ఇదే ఫీమేల్. జెండర్ అని. ఇప్పుడు ఏమైంది, 3 ఒక లైన్లో వచ్చినాయి. ఈ 3 ఒక లైన్లో అవుతూ బ్రేక్ చేసుకోవచ్చులే. బిఆర్ ట్యాగ్ బ్రేక్ అయిపోయింది. సేమ్ అది ఇక్కడ కూడా కొడదాం. బిఆర్ ట్యాగ్. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది, 2 సెలెక్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు రేడియో ట్యాగ్ అనేది ఏదో ఒకటే సెలెక్ట్ అవడానికి తీసుకుంటాం. మేల్ ఫీమేల్ 2 ఉంటాయి కాబట్టి నేమ్ ఇవ్వాలి మనం. నేమ్ అనేది ఏంటంటే ఆ ఇన్పుట్కి ఒక నేమ్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మెయిల్ అని పెట్టి సబ్మిట్ కొట్టామనుకో, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిల్ అని సబ్మిట్ చేసిద్ది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ అని సబ్మిట్ చేసిద్ది. సో మనకి నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తాం, మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. జెండర్ అని ఇచ్చాం. ఇప్పుడు ఏమైందంటే ఏమీ కాదు, ఇందాక అయిందే అయ్యిద్ది. ఎందుకంటే నేమ్ ఎక్కడ వరకే ఇచ్చాం. ఎక్కడ కూడా జెండర్ అని ఇవ్వాలి. నువ్వు 2 డిఫరెంట్ నేమ్ ఇచ్చినా కానీ వర్క్ అవ్వదు. జెండర్ మేల్ ఫీమేల్ ఇప్పుడు వర్క్ అవుతుంది. దీనికి సబ్మిట్ పెడతాం. సపోజ్ బటన్ అని కొట్టా, బటన్ అనే ట్యాగ్. దీంట్లో టైప్ ఇచ్చి సబ్మిట్ అన్నా. ఇక్కడ సబ్మిట్ అని టైప్ చేద్దాం. సబ్మిట్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ యూఆర్ఎల్ కనపడిస్తానండి, జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్, అంటే జెండర్ అనే నేమ్ యూజ్ చేస్తున్నాం అని. సో ఇలా రేడియోస్ అనేవి వాడతాం. సేమ్ చెక్ బాక్స్కి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇన్పుట్ తీసుకుంటాం, టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్, ఒక లేబుల్ పెట్టుకుంటాం. ఆ లేబుల్ అనేది ఒక కంటైనర్లో యూజ్ అయ్యిద్ది. దానిలో మనం రాసుకుంటాం బీటెక్ ఏదో ఒకటి. ఈ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ బాక్స్ అనేది రెండుటికి. దీనికి కూడా సేమ్ నేమ్ పెట్టుకుంటాం, సబ్మిట్ కొడితే నేమ్ బట్టి సబ్మిట్ అయ్యిద్ది. ఇదంతా బేసిక్, చాలా చాలా బేసిక్ ఇది. ఈ బేసిక్స్ అనేవి మనం నేర్చుకుంటే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. రియాక్ట్.js కానీ జావా స్క్రిప్ట్ కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫామ్స్ అయిపోయినాయి అంటే అవ్వలేదు, బేసిక్స్గా చెప్పాను. ఈ టైప్ అనేది ఏ టైప్ ఉన్నాయో ఒకసారి మొత్తం చెక్ చేయాలి మీరు. నెంబర్ అంటే ఎలా పనిచేస్తుంది, ఈమెయిల్ ఎలా పనిచేస్తుంది, టీఈఎల్. ఇప్పుడు సపోజ్ మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, దానికి టీఈఎల్ అని ఉండిద్ది. టీఈఎల్ అంటే వచ్చేసింది, ఇక్కడ నెంబర్ ఇచ్చుకోవటం మనం. ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఫామ్స్ అయిపోయినాయి, టేబుల్స్ చూద్దాం. టేబుల్ ఏంది, సపోజ్ ఒక డేటా ఉంది, కాలమ్స్ కావాలి, రోస్ కావాలి. కాలమ్స్ రోస్లో హెడ్డింగ్ అనేది ఫస్ట్ రోలో ఉంటుంది. ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే టీఆర్లో టీడీ అన్న. టీడీ అంటే ఏంటి, టీడీ అన్న. టీహెచ్ అంటే టేబుల్ యొక్క హెడ్డింగ్ని డిస్ప్లే చేసేది. సో సీరియల్ నెంబర్ అన్న.
ఇక్కడేమో 1 అన్న. ఏమైంది? సీరియల్ నెంబర్ కింద 1 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది హెడ్డింగ్. ఇక్కడ మనం టీహెచ్ఏ వాడకపోయినా టీఆర్ అయినా వాడుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే హెడ్డింగ్ స్పెసిఫై చేయడం కోసం హెచ్ అని పెట్టుకుంటాం. తేడా ఏమైతే ఉండదు. ఇప్పుడు టీడీలోనే టీఆర్ ఇది, టీహెచ్ ఎక్కడ ఓకే. టీహెచ్ అనేది టీడీ ప్లేస్. టీడీ టీహెచ్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. టీఆర్ అనేది దేనికైనా సేమ్. టీఆర్ అంటే ఏంటంటే ఒక రోని డిస్ప్లే చేసేది. ఒక రోలో హెడ్డింగ్ ట్యాగ్ ఉంది, ఒక రోలో డేటా ఉంది. టీఆర్ అనేది ఏంటంటే సీరియల్ నెంబర్ అనే రోని డిస్ప్లే చేసేది. ఫస్ట్ టీఆర్. సీరియల్ నెంబర్ పక్కనే నేము, ఏజ్, ఇదంతా హెడ్డింగ్. ఇప్పుడు నేను ఈ హెడ్డింగ్లో కింద నా రియల్ డేటాని డిస్ప్లే చేయాలి. 1 అని అన్న సీరియల్ నెంబర్. నేమ్ ఏదో ఒకటి ఇస్తాం. ఏజ్ అంత ఇచ్చాం. చూసారు కదా, ఇది టేబుల్ ఫార్మెట్. ఇది టీడీ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న డేటా అనేది డిస్ప్లే చేయడానికి యూజ్ చేసేది. ఇది మామూలుగా ఎలా అయినా యూజ్ చేయొచ్చు. టీహెచ్ బదులు టీడీ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే టీహెచ్ పడితే థిక్గా వచ్చింది టెక్స్ట్ అనేది. అప్పుడు మన హెడర్ అనేది డిస్ప్లే అది మనకు అర్థం అవుతూ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనకి బార్డర్ కనపడాలంటే బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 2 పెట్టుకుంటాం. ఇప్పుడు బార్డర్ వచ్చింది అంటే ఇంకా ఈ బార్డర్ 3 పెట్టుకుంటే 3, 4 పెట్టుకుంటే 4, 5 పెట్టుకుంటే 5 అన్ని లైన్స్ వస్తాయి అన్నమాట. అంత థిక్గా వచ్చింది. ఇది హెడ్ టేబుల్ గురించి. ఈ టేబుల్ని మనం చాలా నీట్గా చేసుకోవచ్చు సిఎస్ఎస్లో. ఇప్పుడు అంటే మనం ఏం స్టైలింగ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఉంది. ఈ టేబుల్లోని బార్డర్ కొలాప్స్ ఉండిద్ది, టెక్స్ట్ బార్డర్ అలైన్ ఉంటుంది. అలైన్ సెంటర్ కొడితే మధ్యలోకి వెళ్తుంది. మధ్యలోకి వెళ్ళింది, మిడిల్లోకి వెళ్తుంది అనమాట. దీన్ని సిఎస్ఎస్ వాడి ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు. కానీ ఇప్పుడు బేసిక్స్ వరకు సిఎస్ఎస్ కాకుండా ఓన్లీ హెచ్టిఎంఎల్ వరకు చూద్దాం. ఇది టేబుల్ గురించి. సేమ్ ఇలాగే లిస్టులు చేయొచ్చు, టేబుల్ చేయొచ్చు, ఫామ్స్ చేయొచ్చు. ఒక పేజ్ నుంచి ఒక పేజ్ రేడియేట్ చేయడం, యాంకర్ ట్యాగ్, ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ మెయిన్ వీటి మీద బాగా వర్క్ చేయాలి మనం. లింక్స్ అయిపోయినాయి, లిస్ట్స్ అయిపోయినాయి, ఇమేజెస్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఇమేజ్ చూసుకుందాం. ఇమేజ్కి ఐఎంజీ అంటాం. ఇది ఇమేజ్కి. ఐఎంజీలో ఎస్ఆర్సి ఇవ్వాలి. ఎస్ఆర్సి అంటే సోర్స్ ఫైల్. మూసేస్తాం. సపోజ్ నీకు ఆ ఇమేజ్ లేదు. ఇమేజ్ లేనప్పుడు ఏం జరగాలి? ఆల్టర్నేటివ్ నో ఇమేజ్ ఒక టెక్స్ట్ వచ్చింది అనమాట. ఇమేజ్ లేదు నా దగ్గర అని చెప్పడం కోసం నో ఇమేజ్. నువ్వు ఇమేజ్ పెట్టాలంటే నీ ఫోల్డర్లోకి ఏదో ఒక ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? ఒక ఫోల్డర్లోకి వెళ్ళి ఏదో ఒక ఇమేజ్ తీసుకోవటం. కాపీ చేసాం. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది నేను డిస్ప్లే చేయాలి. దీని పేరే ఉంది, డాలే 2025 ఏదో ఉంది. దాన్ని ఇక్కడ మనం పెట్టేస్తే అయిపోతుంది. అది ఎంటర్ కొట్టాం, ఇమేజ్ వచ్చేసింది. నిమిషం. ఇది ఇమేజ్ వచ్చేసింది. దీన్ని మనం సిఎస్ఎస్ వాడి ఇంకా ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. సో ఇమేజ్ ట్యాగ్ గురించి ఇంకా స్టైలింగే ఉంటుంది ఎక్కువ. విడ్త్ ఇచ్చుకోవచ్చు ఇక్కడే, విడ్త్ హైట్. ఇచ్చుకోవచ్చు. $400 అలా. ఇంకా దీన్ని సిఎస్ఎస్లోనే ఎక్కువ చేస్తాం.
సో ఇంకా హెచ్టిఎంఎల్ అంటే మామూలు కంటెంట్ క్రియేట్ చేయటం, కంటెంట్ డిస్ప్లే చేయటం. మిగతాదంతా సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేస్తాం. సో ఇమేజెస్ అయిపోయింది. బటన్స్ చూసాం, టెక్స్ట్ ఇన్పుట్ చూసాం, బటన్స్ చూసాం. డ్రాప్ డౌన్ అంటే ఇంకా డ్రాప్ డౌన్ తెలిసిందేగా. సపోజ్ సెలెక్ట్ చూపిస్తాం, ఆప్షన్, ఇది ఒక మెనూ లాంటిది అనమాట. నీట్గా చేద్దాం. ఆప్షన్ ఏ, సో చూసారు కదా, ఇలాంటి మెనూ బార్ని క్రియేట్ చేయడం కోసం సెలెక్ట్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఈ సెలెక్ట్ అనే ట్యాగ్ చాలా యూజ్ఫుల్ అయింది. మనం ప్రతిసారి రేడియో బటన్ వాడకపోయినా సెలెక్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి మన ఆప్షన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ అయ్యింది. డిఫాల్ట్గా సెలెక్ట్ అనే టెక్స్ట్ని పెట్టుకోవచ్చు. దీన్ని ఇంకా సిఎస్ఎస్లో స్టైల్ చేసుకుంటాం. చెక్ బాక్సెస్ అయిపోయింది, టేబుల్ టీఆర్, టీడీటీహెచ్ అయిపోయింది. సో ఇంకా హెచ్టిఎంఎల్ గురించి బేసిక్స్ ఇవి. దీన్ని ఇంకా మనం ఎలా ప్రొఫెషనల్గా చేయగలం అంటే, ఎక్కువగా ప్రాజెక్ట్ చేస్తేనే మనకు బాగా వస్తుంది. ఎంత ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తే అంత బాగా వస్తుంది అన్నమాట. అప్పుడే మనం రియాక్ట్ చేసి బాగా చేయగలం. మనం బేసిక్స్ నేర్చుకోకుండా రియాక్ట్ చేసుకెళ్తే ఏమీ చేయలేం, అసలు రాదు కూడా. సో హెచ్టిఎంఎల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సిఎస్ఎస్ కూడా స్టైలింగ్లో బాగా ఇంపార్టెంట్. లేదా మనం బూట్ స్ట్రాప్ యూజ్ చేయొచ్చు, టైల్1 సిఎస్ఎస్ అనేది చేయొచ్చు. ఏదో మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. అండ్ జావా స్క్రిప్ట్ అనేది కోర్. జావా స్క్రిప్ట్ వస్తే మనం ఈజీగా చేయగలం, చాట్ బాట్స్ క్రియేట్ చేయగలం, ఏమైనా చేయగలం. సో జావా స్క్రిప్ట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా హెచ్టిఎంఎల్ గురించి బేసిక్స్ అయితే ఇవే. థ్యాంక్ యూ.